హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి వాక్కాయల చెట్టు అండి. నేను ఆల్రెడీ నా వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఇది మళ్ళీ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా తీసేశారనమాట. ఇది ఎక్కడ ఏంటని చెప్పలేదండి అప్పుడు లాస్ట్ వీడియోలో అయితే. ఇది వచ్చి మా వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఉంది చెట్టు. ఇది కొయ్యడానికి కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా, అదే ఒక వీలు లేని ఆ ప్లేస్లో ఉందన్నమాట ఈ చెట్టు. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఇలా కొమ్మలాగా మొత్తం తీసేసుకుని కాయలు అయితే కోసేస్తున్నారు అనుకో. మొత్తం కాయలన్నీ రెడీ అయిపోయాయి. ఇవి ఈ టైంలోనే బాగా కాస్తాయండి. ఆషాఢం ఆ టైంలో అయితే బాగా కాస్తాయి. చాలా ఎక్కువే అయినాయి. మరి ఏం చేస్తారో, పప్పులోకి అలాగే కర్రీస్లో కూడా కొంచెం వేస్తున్నారా, పచ్చడి చేస్తారు అనుకుంటా వీటితో అంతే. మరి వీళ్ళు ఏం చేస్తారో, ఇవన్నీ కాయలు ఒకసారి కోసేశారు. ఇవి ఇంకా ఇప్పుడైతే ఇంక ఉండవండి, ఎందుకంటే మొత్తం కొమ్మలన్నీ కోసేసి కాయలు అయితే తెంపేశారనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్కే మళ్ళీ వస్తాయి అనుకుంటా మొత్తం అన్ని. కానీ చూడడానికి అయితే మంచి భలే ఉన్నాయండి, చాలా అందంగా అనిపించినాయి నాకు. మీలో ఎంతమందికి వాక్కాయలు తెలుసు, అలాగే మీరు వాక్కాయల చెట్టు ఎప్పుడైనా చూసారా, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ వచ్చి మార్నింగ్ టైంలోనండి ఆద్య రెడీ అయిపోయి టిఫిన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా బయటకు వెళ్తుంది. ఒక 2-3 డేస్ నుంచి అయితే వాతావరణం అయితే బాగానే ఉంది. బయట ఎండగా అనిపిస్తుంది కొంచెం. వర్షాలు అయితే లేవు కదండి. వర్షం ఉంటే ఇంకా బయటకు వెళ్ళడానికి అసలు తనకి ఉండదు బయటకు వెళ్ళడానికి. ఇప్పుడైతే ఇంకా బాగానే ఉంది కదా, టిఫిన్ చేసి బయటకు వెళ్తుంది అనమాట. ఇంకా ఆ టైంలో అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారండి. అంటే అప్పుడు స్కూల్ పిల్లలు కూడా బస్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ బాయ్ చెప్పడం అలా అలవాటు అయిందంట ఈ మధ్యన అయితే కొంచెం. ఇంకా ఆ టైంలో అయితే బయటకు వెళ్తుంది. ఇక్కడ వచ్చి ఆద్య ఇంట్లో ఉన్నంతసేపు నాకు వీడియో తీయడానికి అయితే అస్సలు అవ్వదండి. అంటే నా వెనకాలే తిరుగుద్ది, తీయనివ్వదు. వంటగదిలోకి వెళ్ళామంటే అక్కడ మనం ఏం చేసినా చూస్తానని చెప్పి ఏడుస్తుంది అనమాట. ఇంకా ఆ టైంలో అయితే నాకు అస్సలు కుదరదు. అందుకే బయటికి వెళ్ళే టైంలోనే మేము వంట చేసుకుని అలా వీడియో తీసి పెడతా ఉంటాను అనమాట. ఇక్కడ వచ్చి ఆద్య వెళ్ళడం వచ్చేయడం కూడా జరిగింది. తర్వాత వచ్చాక తీసానండి. ఇవి వచ్చి కొబ్బరి ఉండలండి, బయట నుంచి తీసుకొచ్చారు. కొబ్బరి ఉండలు అయితే మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా చేసుకునే వాళ్ళమండి. ఇలా వర్షాకాలంలో అయితే మాకు కొబ్బరికాయలు ఎక్కువ ఉండటం వల్ల మేము ఎక్కువగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. నాకు తెలిసి చేసుకోవడమే చాలా సంవత్సరాలు అయిపోయినట్టుంది. చాలా సంవత్సరాల తర్వాత అయితే చూసాను అనమాట. మళ్ళీ టేస్ట్ అయితే బయట నుంచి తీసుకొచ్చిన టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా ఆ రోజు అయితే ఇది బెండకాయని మామిడికాయతో కర్రీ చేశారండి. కర్రీ నేను మామిడికాయతో ఎప్పుడు చూడలేదు, అది ట్రై చేయలేదు నేను కూడా. టమాటా బెండకాయ తెలుసు కానీ ఇలా మామిడికాయతో తెలియదు. యాక్చువల్లీ అది వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆద్య ఉండడంతో ఇంకా అసలు నాకు వీడియో తీయడానికి అయితే కుదరలేదండి. లాస్ట్లో అయితే ఇలా బౌల్లో తీసాక చూపిస్తున్నాను. ఆ రోజు టేస్ట్ బాగుంది కదా అని చెప్పి మీకు ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. నార్మల్ కర్రీ లాగే ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను. అలాగే ఇంకా ఆ రోజు వచ్చి పెరుగు కొంచెం పుల్లగా అనిపించిందండి, కొంచెం ఉందనమాట, గట్టిగా ఉన్నది అది. సరే అని చెప్పి ఇంకా ఆ పెరుగులోనే కొన్ని బియ్యం అయితే కడిగేసుకుని ఆ పెరుగులో నానబెట్టేసుకుందాం, చల్లట్లు అంటారు కదా, అలా ఈవినింగ్ ఆ టైంలో వేద్దామని చెప్పి ఇంకా బియ్యంలో అయితే పెరుగు వేసేసి నానబెట్టేసాను అనమాట. ఇంకా దానిలో కొంచెం శనగపప్పు కూడా అలాగే కొన్ని మెంతులు కూడా వేసానండి. అవి కూడా వేసుకుంటే బాగుంటాయి అన్నారని చెప్పి ఇంకా ఇవి మార్నింగ్ ఆ టైంలో నానబెట్టాను. ఇంక ఈవినింగ్ వరకు అలానే ఉంచేసాను అనమాట. ఈవినింగ్ ఆ టైంలో మిక్సీ పట్టుకుందాం అని చెప్పి ఇంకా అలా వదిలేసాను. ఇక్కడ వచ్చి ఆద్య అప్పుడే పడుకుని లేచి వచ్చిందండి. వెంటనే ఇంకా భోజనం పెట్టాలంటే తినదు కదా అని చెప్పి కాసేపు ఆడిస్తున్నాను అనమాట. ఇలా ఎక్కువగా తిప్పుతూ ఉన్నానంటే కొంచెం ఆకలేస్తుంది కదా అని నాకు అలా అనిపిస్తుంది అండి. వెంటనే అప్పటికప్పుడు లేచిన వెంటనే భోజనం పెట్టామంటే అస్సలు తినదనమాట. ఇలా కాసేపు తిప్పుతాను, కాసేపటికి ఇంకా ఆకలేసి కొంచెం తినడానికి అయితే ట్రై చేస్తుంది. ఒక 10 డేస్ నుంచి అనుకుంటండి ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయింది. అది దాంతోటే ఆడుతుంది అనమాట. మూత తీసి పెట్టడం, నోట్లో ఎక్కడ పెట్టుకుంటుందో అనుకుంటున్నాం కానీ నోట్లో పెట్టుకోవట్లేదండి అసలు. అలా దాంతోటే ఆడుతుంది, బొమ్మల కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్. ఇక్కడ వచ్చి ఈవినింగ్ టైంలోనండి చల్లట్లు కోసం అని చెప్పి పెరుగులో అయితే బియ్యం నానబెట్టుకున్నాం కదా, దాంట్లో ఒక పచ్చిమిరపకాయ కొంచెం అల్లం కూడా వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. కానీ చాలా పలచగా వచ్చిందనమాట. పెరుగు ఎక్కువ అయిపోవడం వల్ల మరి ఏంటో కానీ చాలా పలచగా అనిపించింది. అప్పుడు నేను ఇంకా గోధుమ నూక ఉంటుంది కదండి ఉప్మా చేసుకునేది, ఆ గోధుమ నూక వేసేసాను అనమాట. అందులో వేసేసి అప్పుడు ఇలా మిక్సీ పట్టాను అనమాట. ఇది కొంచెం థిక్నెస్ అనిపించింది. యాక్చువల్లీ నేనైతే గుంత పొంగనాలు అంటారు కదా, అలా వేద్దాం అనుకున్నానండి కొంచెం గట్టిగా వస్తే. కానీ ఇది చాలా పలచగా వచ్చిందనమాట. ఇంకా అసలు వాటర్ వేయకుండానే ఉత్తి పెరుగుతో చేస్తే ఇలా వచ్చింది. నేను వేసిన పెరుగు అయితే బియ్యం అయితే చాలా తక్కువ వేసానండి, అందుకే ఇంత పలచగా అయితే వచ్చిందనమాట. కొంచెం బియ్యం ఎక్కువ వేసి ఉంటే కాస్త గట్టిగా వచ్చేది అనుకుంటా. ఇంకా పర్వాలేదండి, అంత మరీ ఏం కాదు, తీసే అక్కర్లేదు. దోశలైనా బాగానే ఉంది. కొంచెం
అందులోకి కొంచెం రవ్వ వేసాం కాబట్టి కొంచెం క్రంచీగా బాగానే అనిపించింది నాకైతే. ఇంక ఈవినింగ్ టైంలో అలా చేసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చి ఇంకా అదే రోజు నైట్ టైం అండి ఇది. అంటే మార్నింగ్ బెండకాయ మామిడికాయ కర్రీ చేశారు కదా, ఇంకా అది అయిపోయిందని చెప్పి ఇంకా ఇది వచ్చి కర్రీ చేస్తున్నారు అనమాట. ఇది గుడ్డు ఫ్రై అండి. దానికోసం అని చెప్పి ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు కోడిగుడ్లు ఉడకబెట్టేసి హాఫ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారనమాట. ఇక్కడ వచ్చి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అంటే గుడ్లు కొంచెం పేలినట్టు అనిపిస్తాయి కదండి, అందుకని చెప్పి పసుపు అలాగే కొంచెం కలర్ కూడా బాగుంటుంది అనమాట. ఇంక ఇలా తిప్పి పెట్టి వేసేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేగితే కొంచెం దూరంగానే ఉండాలండి వేగినప్పుడు, ఎందుకంటే కొంచెం పేలినట్టు అనిపిస్తాయి అనమాట. ఇలా బాగా కొంచెం వేగిపోయాక అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. కొంచెం మనం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. ఇవి వేగాక సేమ్ అదే ఆయిల్లోనే మనం కర్రీ అనేది వేసేసుకోవాలి కదా, కొంచెం దీనికైతే ఎక్కువ ఆయిలే పడుతుందండి. అలాగే ఇంకా అదే ప్యాన్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా వేపేసుకోవాలండి. ఉల్లిపాయ వచ్చి కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట కచ్చాబచ్చాగాను. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, ఒక సరిపడా సాల్ట్, కారం ఇవన్నీ వేసేసుకుని బాగా వేపేసుకోవాలండి. బాగా వేపేసుకుంటేనే బాగుంటది అనమాట. ఇది నాకు తెలిసి ఇది నా ఛానల్లో సెకండ్ టైం అనుకుంటండి ఈ రెసిపీ అయితే నేను పోస్ట్ చేయడం. మా ఇంట్లో అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం అనమాట, అందుకే ఇంకా తప్పలేదు ఇది ఈసారి కూడా పెట్టడం అనమాట. అలాగే ఇక్కడ వచ్చి అది బాగా గ్రేవీలా బాగా ఎగిపోయాక ఇప్పుడు మనం అది వేయించుకున్న ఈ గుడ్లు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇంకా సేపు అలానే ఉంచేస్తే బాగా వేగిపోద్దండి. కానీ ఇది రైస్లో కూడా కొంచెం గ్రేవీ వేసుకుంటే చాలండి, చాలా బాగా కలుస్తుంది అనమాట. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ఒకసారి ట్రై చేస్తే కామెంట్ చేయండి, చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.